వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. మనం గణేష్ స్టడీ సెంటర్లో ఆర్ఎస్ఆర్ఎల్ బుక్లో ప్రాబబిలిటీ అనే టాపిక్ అనేది ఆల్రెడీ 2 వీడియోస్ అనేది డిస్కస్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ వీడియో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 21 నుంచి డిస్కస్ చేద్దామండి. క్వశ్చన్ నెంబర్ 21 ఏమి ఇచ్చాడంటే 6 నలుపు 8 తెలుపు బంతులు సంచిలో ఉన్నాయండి. 6 నలుపు అంటే బ్లాక్ 6, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడంటే తెలుపు వైట్ 8 ఉన్నాయండి. 6 నలుపు 8 తెలుపు బంతులు సంచిలో ఉన్నాయి. ఒక బంతిని యాదృచ్ఛికంగా తీస్తే అది తెల్లది కావడానికి సంభావ్యతను అడిగాడండి. అది తెల్లది కావడానికి సంభావ్యత. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ అంటే ఈ అనే ఘటన జరిగే ఎన్ని అవకాశాలు ఉన్నాయో జరగడానికి అవకాశాలు మొత్తం అవకాశాల సంఖ్య. నెంబర్ ఆఫ్ ఎస్ అంటే నెంబర్ ఆఫ్ శాంపిల్ ప్లేస్లో ఎన్ని ఉన్నాయండి. శాంపిల్ ప్లేస్ ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ 6, ఇక్కడ 8 అంటే మొత్తం కలిపి 14 అవకాశాలు ఉన్నాయండి. ఈ 14 మనకి నెంబర్ ఆఫ్ ఎస్ అవుతుందండి. అందులో ఒక బంతి తీసినట్టయితే ఆ బంతి వైట్ అవ్వాలంటే ఎన్ని వైట్ ఉన్నాయండి? ఇక్కడ మనం తీసేటప్పుడు ఎన్నో అవకాశాలు ఉంటాయి? 8 అవకాశాలు ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుందండి. అంటే పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. నెంబర్ ఆఫ్ ఈ ఎంత అండి? 8. నెంబర్ ఆఫ్ ఎస్ ఎంత అండి? 14 అండి. ఇప్పుడు 2తో క్యాన్సిల్ అవుతుంది. 2 4 2 7 అండి. అంటే ఆన్సర్ ఎంత అవుతుందండి? 4/7 అవుతుందండి. ఓకేనండి. మొత్తం ఒక పాత్రలో చూసుకున్నట్లయితే బ్లాక్ అంటే నలుపు బాల్ 6, వైట్ బాల్ 8 ఉన్నప్పుడు యాదృచ్ఛికంగా తీసినప్పుడు వైట్ బాల్ రావడానికి సంభావ్యత ఇంత అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 22. 5 ఆకుపచ్చ 4 పసుపు 3 తెలుపు అండి. 5 ఆకుపచ్చ 4 తెలుపు పసుపు 4 పసుపు 3 తెలుపు 3 తెలుపు గోళీలు ఒక పెట్టిలో ఉన్నాయండి. యాదృచ్ఛికంగా 3 గోళీలు తీస్తే చూడండి, యాదృచ్ఛికంగా 3 గోళీలు తీస్తే అవి ఒకే రంగు కావడానికి సంభావ్యతను అడిగాడండి. అవి ఒకే రంగు కావడానికి యాదృచ్ఛికంగా 3 తీయాలి. మొత్తం బాల్స్ ఏంటండి? 5 4 9 9 3 12 బాల్స్ ఉన్నాయండి. 12 బాల్స్లో 3 బాల్ తీయాలి. అంటే 12C3 అండి. 12C అంటే నెంబర్ ఆఫ్ ఎస్ అనమాట. ఇది 12C3 అంటే 12 × 11 × 10/3 × 2 × 1 అండి. 3 రెళ్ళు 6, 6 రెళ్ళు 12 అండి. అంటే 2 11 22, మొత్తం కలిపి 222 అవకాశాలు ఉంటాయండి. మొత్తం అవకాశాలు ఏంటండి? 222 అండి. అయితే ఏమడిగాడండి? యాదృచ్ఛికంగా 3 గోళీలు తీస్తే అవి ఒకే రంగు కావడానికి సంభావ్యత అడిగాడండి. అవి ఒకే రంగు కావడానికి సంభావ్యత. ఇప్పుడు ఒకే రంగు అవ్వాలి. ఇప్పుడు చూడండి, అందులో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆకుపచ్చల నుంచి 3 వచ్చాయి అనుకోండి, అంటే 5C3 అండి. ప్లస్ పసుపు రంగులో వచ్చాయి అనుకోండి 4C3 అండి. ఒకే రంగు కాబట్టి. తెలుపులో తీసారనుకోండి 3C3 అంటే ఒకేసారి వచ్చేస్తాయి. అంటే 3C3 అంటే 1 అంటే నెంబర్ ఆఫ్ ఈ అనమాట. ఇది నెంబర్ ఆఫ్ ఈ. 5C3 అంటే 5 × 3 × 2/3 × 4 × 3 4 × 3 3 × 2 × 1 అండి. ఇక్కడ ప్లస్ 4 × 3 × 2/3 × 2 × 1 అండి. ఇక్కడ 1 అండి, ప్లస్ 1. 3C3 అంటే 1. ఇక్కడ చూడండి, 2 1 2 2 ఈ 3 3 క్యాన్సిల్ అయిపోయిందండి. 3 2 3 2 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 4 వస్తుంది. 4 + 1 ఇక్కడ 5 10 వస్తుందండి. అంటే 10 + 4 + 1 అంటే 15 వస్తుందండి. అంటే నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 15 అండి. అంటే దేర్ఫోర్ పి ఆఫ్ ఈ ఈక్వల్ ఏమవుతుందండి? నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. కాబట్టి నెంబర్ ఆఫ్ ఈ ఎంత అండి? 15/220 అండి. 5తో క్యాన్సిల్ అయిపోతుంది. 5 3 15, 5తో 5 4 20 5 4 20 అంటే 3/44 ఆన్సర్ అవుతుందండి. 3/44 అవుతుందండి. ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అవుతుందండి. 3/44 అండి. ఈ విధంగా చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 23 అండి. క్వశ్చన్ నెంబర్ 23 ఏమి ఇచ్చాడంటే 4 తెలుపు 5 ఎరుపు 4 తెలుపు 5 ఎరుపు ఇంకేమి ఇచ్చాడు? 6 నీలం రంగు బంతులు గల సంచులు ఉన్నాయండి. ఆ సంచి నుండి 3 బంతులు యాదృచ్ఛికంగా తీస్తే అవన్నీ ఎర్ర రంగువే కావడానికి సంభావ్యత అండి. అవన్నీ ఎరుపు రంగే కావాలి. మొత్తం చూసుకున్నట్లయితే ఎన్ని ఉన్నాయండి బాల్స్? 10 15 ఉన్నాయండి. 15 బాల్స్ నెంబర్ ఆఫ్ ఎస్. 15 బాల్స్ నుంచి ఎన్ని బాల్ తీయాలి? 3 బాల్ తీయాలి. కాబట్టి 15C3 అవుతుందండి. 15C3 మీన్స్ 15 × 14 × 13/3 × 2 × 1 అండి.
2 1 జా 2 7 జా 3 1 జా 3 5 అండి. ఎంత అవుతుంది? 35 ఇంటూ 13 అవుతుంది. 13 తో 35 65 6 13 3 జా 39 39 ప్లస్ 6 45 455 అవుతుందండి. 455 అంటే నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 455. నెక్స్ట్ ఇప్పుడు దీని నుంచి ఏమన్నాడండి, అన్ని ఎర్ర రంగువే కావడానికి సంభావ్యత, అన్ని ఎరుపు కావాలండి. అన్ని ఎరుపు కావాలంటే ఇందులో మనకు అవకాశం ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 5లో నుంచి 3 తీయాలి, అంటే 5C3 అండి. 5C3 ఎంతకు వచ్చిందండి? ఎంత వచ్చిందండి? 10 వచ్చింది. కనుక్కుంటే వచ్చేస్తుంది మనకి 10 వచ్చిందండి. ఇప్పుడు మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కావాలి. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కావాలి. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. నెంబర్ ఆఫ్ ఈ ఎంత అంటే 10 బై 455 అవుతుందండి. 5తో క్యాన్సిల్, 5 5 10. నెక్స్ట్ 5తో 5 9 45 5 1 5 అండి, అంటే 2/91 అండి. 2/91 ఆప్షన్ ఉందండి, సి ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, అక్కడ ఏది కావాలో అది చేసుకోవాలి. టోటల్ అవుట్కమ్స్ ఎన్నో చూసుకోవాలి, మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్నో చూసుకోవాలి. చూసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 24. ఇప్పుడు 24కు మిగిలిన దానికి వేరియేషన్ చూద్దామండి. ఈ ఒక్క వేరియేషన్ తెలుసుకుంటే మీ ప్రాబిలిటీలో ఆ క్వశ్చన్ కూడా మిస్ అవ్వదండి, అంటే అన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలరని అర్థం. క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. క్వశ్చన్ నెంబర్ 24 ఏమి ఇచ్చాడండి, 6 తెలుపు 4 ఎరుపు బంతుల సంచలనం నుంచి 6 తెలుపు 4 ఎరుపు బంతుల సంచలనం నుంచి ఏమన్నాడండి, 3 బంతులు యాదృచ్ఛికంగా తీస్తే 1 ఎరుపుది, మిగతా 2 తెలుపు అయ్యే సంభావ్యతను అడిగండి. 1 ఎరుపు కావాలి, 1 ఎరుపు, మిగతా 2 తెలుపు అయ్యే సంభావ్యత కావాలండి. అయితే చూద్దాము, మొత్తం ఎన్ని ఉన్నాయండి? 10 బాల్స్ ఉన్నాయండి. అంటే నెంబర్ ఆఫ్ ఎస్ కావాలనుకుంటే 10 బాల్స్ నుండి ఏం తీయాలండి? 10 బాల్స్ నుంచి 2 బాల్ తీయాలండి. 2 కాదు 3 బాల్స్ తీయాలి. 10 బాల్ నుంచి 3 బాల్స్ యాదృచ్ఛికంగా తీస్తే అన్నాడు కాబట్టి 10C3 అండి. 10C3 అంటే 10 ఇంటూ 9 ఇంటూ 8 బై 3 ఇంటూ 2 ఇంటూ 1. 2 1 జా 2 4 జా 3 1 జా 3 3 జా 3 4 జా 12 12 ఇంటూ 10 అంటే 120 అవుతుందండి. అంటే నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 120 అవుతుంది. మరి నెంబర్ ఆఫ్ ఈ చూసుకున్నట్లయితే ఒక ఎరుపు అన్నాడండి. ఎరుపులు ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయండి. 4C1 అండి. నెక్స్ట్ ఏంటంటే 2 తెలుపు అన్నాడండి. 2 తెలుపు అంటే 6లో నుంచి 6C2 అవుతుందండి. 6C2 అవుతుంది. అయితే ఇక్కడ ప్లస్ వేయాలా ఇంటూ వేయాలా ఇక్కడ సందేశం అండి. అంటే ప్లస్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది, ఇంటూ చేస్తే ఆన్సర్ వస్తుంది కాబట్టి, కానీ ఇక్కడ ఏం వేయాలనేది మీకు డౌట్ వస్తుంది. అక్కడ చాలా మంది ఏంటంటే ప్లస్ చేస్తారంటే, ప్లస్ చేస్తే తప్పండి. ఏం వేయాలంటే ఇంటూ వేయాలండి. ఇక్కడ ఎందుకు ఇంటూ వేయాలి అంటే చూడండి, మనము ఇదొక సమూహం అండి. ఈ సమూహం నుంచి ఒక ఎంచుకుంటున్నాము, ఈ సమూహం నుంచి 2 ఎంచుకుంటున్నాం అండి. అంటే వేరు సమూహాల నుంచి ఎంచుకుంటున్నాం, మొత్తం కలిపి 3 వస్తున్నాయి. మనకు కావాల్సిన ప్రాబబిలిటీ మొత్తం 3ంటికి కలిపి. వేరు సమూహాలను ఎంచుకున్నప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఇంటూ వేయాలి. మనం ఆల్రెడీ దానికోసం ఎగ్జాంపుల్ చెప్పామండి. మొదటి సమూహంలో 1 2, రెండో సమూహంలో ఏబిసి ఉన్నప్పుడు దాని యొక్క పెయిర్స్ ని చూపించాను. ఇలా పెయిర్స్ వేసి చూపించానండి. సారీ, మొత్తం కన్ఫ్యూజ్ చేస్తాను మీకు. ఇది ఇక్కడ 1 2 ఏబిసి ఉన్నప్పుడు 1 నుంచి ఏకి, 1 నుంచి బికి, 1 నుంచి సికి, 2 నుంచి ఏకి మీద నుండి అర్థము, 2 నుంచి ఏకి, 2 నుంచి బికి, 2 నుంచి సికి, ఇలా మనకు రిలేషన్ ఉంటుంది అనమాట. అంటే పెయిర్స్ ఆ విధంగా కూడా రావచ్చు అని అర్థం. అంటే అర్థమైతే ఇక్కడ 2 మూలకాలు ఉన్నాయి, ఇక్కడ 3 మూలకాలు ఉన్నాయి, మొత్తం 2 × 3 అంటే 6 వస్తున్నాయండి. అదే 2 ప్లస్ అంటే 5 అయిపోతుంది, 5 రావట్లే. అలా మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పాము. 2 వేరు సమూహాల నుంచి వేరుగా ఎంచుకున్నాం అనుకోండి, ఎంచుకుంటే ఇంటూ వేయండి. ఒకే సమూహం నుంచి అన్ని మూలకాలు కూడా తీసామనుకోండి, అప్పుడు ప్లస్ చేయాలండి. ఒకే సమూహం నుంచి ఇప్పుడు చూడండి, అన్ని తెలుపు లేదా 3 తెలుపు లేదా 3 ఎరుపు అయ్యే సంభావ్యత, లేదా 3 ఒకే రంగు అయ్యే సంభావ్యత అంటే అనుకోండి. అంటే ఈ తెలుపు 6 బంతుల్లో నుంచి 3 బంతులు తీస్తున్నాం, అదొక, అంటే అదే సమూహం నుంచి మొత్తం తీసేస్తున్నాం, ఇదే సమూహం నుంచి మొత్తం తీసేస్తున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందండి, మొదటి సమూహం నుంచి కొన్ని, రెండో సమూహం నుంచి కొన్ని తీస్తూ మొత్తం 3 కౌంట్ చేస్తున్నాం. అటువంటి సందర్భంలో ఇంటూ వేసుకోవాలి, అది ఒక్కటి గుర్తుంచుకోండి. 4C1 అంటే 4 అవుతుందంటే NC1 = n కాబట్టి 6C2 కాబట్టి 6 × 5 × 2 × 1 అండి. 2 1 జా 2 3 జా అంటే 3 5 జా 15, 15 × 4 అంటే ఎంత అవుతుందండి? 60 అవుతుందండి. therefore probability of E is equal ఏమవుతుందండి? 60 బై ఇక్కడ ఎంత వచ్చిందండి? 120 వచ్చిందండి.
61 62 అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 1/2 అవుతుందండి. ఆన్సర్ ఏమవుతుందండి 1/2. 1/2 ఆప్షన్ అందరూ చూసుకోండి. 24 అండి. ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి అలా చేసుకోవాలి, తప్పదు. అక్కడ మీరు ఒక్క చిన్న లాజిక్ మీరు గుర్తుంచుకోగలిగితే, ఈ చిన్న లాజిక్ ఇంటి వస్తుందా ప్లస్ వస్తుందని లాజిక్ మీకు తెలిస్తే చాలండి, 100% కరెక్ట్ చేయొచ్చండి. ఎక్కువగా అటువంటి కన్ఫ్యూజన్ బిట్లే ఇస్తారండి. మీకు కావాలంటే ప్రీవియస్ పేపర్లు చూడండి. ప్రీవియస్ పేపర్లు ఉంటే ఒకసారి ప్లస్ ఉంది వస్తుంది, ఒకసారి ఇంటూ వస్తుందండి. మీరు ఆల్రెడీ ఎస్ఐ కానీ ఎస్ఐ ఎగ్జామ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎస్ఐ ఎగ్జామ్లో మీరు చూసుకున్నట్లయితే ఒకసారి ప్లస్ ఒకసారి ఇంటూ వచ్చింది ఇస్తున్నాడు. అక్కడ ప్లస్ ఇంటూ అనేది కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో ఒకటి చేస్తున్నారు. లక్ ఉంటే కలిసిపోతుంది, లేకపోతే రాంగ్ అయిపోతుందండి. కాబట్టి ప్రాబబిలిటీ ఎంత సింపుల్ అంత తప్పు చేసే అవకాశం ఉంది. అంత సింపుల్గా తప్పు చేసే అవకాశం. ప్లస్ ఉన్న ఆన్సర్ ఉంటుంది, ఇంటూ ఉన్న ఆన్సర్ ఉంటుందండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూడండి, ఆల్రెడీ ప్రీవియస్ పేపర్ చూసినట్లయితే మీరు ప్లస్ పెట్టిన ఆన్సర్ అనేది మన ఆప్షన్లో ఉంటుంది, ఇంటూ పెట్టిన ఆన్సర్ అనేది ఆప్షన్లో ఉంటుందండి. అంటే మీకు తప్పు చేయడానికి అవకాశం ఉంది అని అర్థం అనమాట. అక్కడ అది మీరు కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. నెక్స్ట్ 25 అండి. క్వశ్చన్ నెంబర్ 25 చూడండి. 2 ఎరుపు 3 ఆకుపచ్చ 2 నీలం అండి. 2 ఎరుపు 3 ఆకుపచ్చ 2 నీలం ఇలా బంతులు ఉన్నాయండి. 2 నీలం బంతులు సంచిలో ఉన్నాయి. 2 బంతుల్ని యాదృచ్ఛికంగా తీస్తే వాటిలో ఏది నీలంది కాదు, నీలంది కాకపోతే సంభావితండి. ఏది నీలంది కాదండి. ఏది నీలంది కాదంటే ఏమవుతుందండి, అది ఎరుపు కానీ ఆకుపచ్చ కానీ అవ్వచ్చండి. ఓకేనండి. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ కావాలి మనకి. నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. నెంబర్ ఆఫ్ ఎస్ కాదు, నెంబర్ ఆఫ్ ఈ చూసుకున్నట్లయితే మొత్తం మనకి నీలంది కాకూడదు. నీలంది కాకూడదు అంటే ఎరుపు అని అవ్వచ్చు, ఆకుపచ్చని అవ్వచ్చు అండి. ఎరుపు ఆకుపచ్చ మొత్తం 5 ఉన్నాయండి. 5 2 తీయాలండి. అంటే 5C2. 5 2 తీయాలి. 5C2 బై మొత్తం ఏంటంటే 7 ఉన్నాయండి. 7C2 ఏమవుతుందండి 5 into 4 బై 2 into 1 అండి. ఇక్కడ కూడా 7 into 6 బై 2 into 1 అండి. 2 into 1 పోతుంది. ఇప్పుడు చూడండి 4 అంటే 2తో 2 రెళ్ళ, 2తో 2 మూలు అండి. 5 రెళ్ళ ఎంత అవుతుందండి 10 అవుతుంది. 7 మూలు ఎంత అంటే 21 అండి. అంటే 10/21 డైరెక్ట్గా మనం చేస్తామండి. కాబట్టి 10/21 ఆన్సర్ అవుతుంది. ఏ ఆన్సర్ అవుతుందండి. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి ఏదో ఒక సమూహం నుంచి తీసుకున్నామండి. చూసుకోండి, అక్కడ 2 బంతులు తీసుకున్నాము. 2 బంతుల్లో ఒకటి ఎరుపు ఒకటి ఆకుపచ్చ ఇక్కడ ఇవ్వలే. అది ఏమైనా అవ్వచ్చు. 5 బంతుల్లో ఏమైనా అంటే ఎరుపు అవ్వచ్చు, ఆకుపచ్చని అవ్వచ్చు. కానీ ఏమి కాకూడదు, నీలంది కాకూడదు. నీలంది కాకూడదు అనే ఉద్దేశంతో చేయండి, మీకు వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 26. క్వశ్చన్ నెంబర్ 26 చూడండి. క్వశ్చన్ నెంబర్ 26 ఏమి ఇచ్చారంటే 8 ఎరుపు 7 నీలం 6 ఆకుపచ్చ అండి. 8 ఎరుపు 7 నీలం 6 ఆకుపచ్చ బంతులు ఉన్నాయండి. 6 ఆకుపచ్చ బంతులు ఉన్నాయి. 8 ఎరుపు 7 నీలం 6 ఆకుపచ్చ బంతులు సంచిలో ఉన్నాయి. 2 బంతులను తీసినప్పుడు అవి ఒకే రంగు కావడానికి సంభావిత అడిగానండి. 2 బంతులు తీసినప్పుడు అవి ఒకే రంగు కావడానికి సంభావిత. ఇప్పుడు చూడండి 8 ఎరుపు 7 నీలము 6 ఆకుపచ్చ ఉన్నాయండి. అందులో నుంచి 2 బంతులు తీసాడండి. 2 బంతులు తీసినట్లయితే నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మొత్తం చూసుకుంటే ఎంత అవుతుందండి 15 21 బంతులు ఉన్నాయండి. అంటే 21 బంతుల్లో 2 బంతులు తీసాడండి. అంటే 21C2 అంటే అర్థం ఎంతండి 21 into 20 by 2 into 1 అండి. 2 1 210 కాబట్టి ఏమవుతుందండి 210 ఉంటుందండి. అంటే నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 210. అయితే మనకి ప్రాబబిలిటీ కావాలి. ప్రాబబిలిటీలు ఏమన్నాడండి, అవి 2 తీసినప్పుడు అవి ఒకే రంగు కావడానికి సంభావ్యత ఎంతనండి. ఒకే రంగు కావాలంటే నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 8లో 2 ఎరుపే రావచ్చు, లేదా 7లో 2 ఎరుపే రావచ్చు, లేదా 6లో 2 ఎరుపే రావచ్చు అండి. ఓకేనండి. అన్ని ఇండివిజువల్ చూడండి, ఎరుపులో నుంచే తీస్తున్నాం ఆ 2 కూడాను, లేదా నీలంలో నుంచే తీస్తున్నాం, లేదా ఆకుపచ్చలో నుండే తీస్తున్నాం. అంటే ఒకే గ్రూప్ నుండి 2 తీస్తున్నామండి, వేరు గ్రూప్లో కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్లస్ అనేది రావాలి, ప్లస్ ఉండాలి. చూసుకోండి, అక్కడ ప్లస్ సింబల్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ 2 వేస్తే తప్పు అయిపోతుంది ఆన్సర్. ఓకే చూడండి, ఇప్పుడు 8C2 అంటే 8 into 7 by 2, ఇక్కడ 7 into 6 by 2 ప్లస్ ఇక్కడ ఏమవుతుందండి 6 into 5 by 2
6 × 5/2 2తో 2 మూడుల 2తో 2 మూడుల 2తో 2 4 4 7 ఎంత అండి 28 7 మూడులు ఎంత అండి 21 3 5 ఎంత అండి 15 కలపండి మొత్తం 9 + 5 14 1 నెక్స్ట్ 3 6 64 వస్తుంది మొత్తం మనకి ఫేవరబుల్ అవుట్కమ్ చూసుకున్నట్లయితే 64 therefore probability of E is equal to 64/210 అండి 64/210 ఇక్కడ సింప్లిఫై చేయండి సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందండి సింప్లిఫై చేయండి దేంతో క్యాన్సిల్ అవుతుందండి దేంతో క్యాన్సిల్ అవుతుంది చూడండి ఇక్కడ ఆప్షన్స్ బట్టి వెళ్ళొచ్చా మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఇక్కడ ఆప్షన్స్ మ్యాచ్ అవ్వట్లేదు చూడండి దేంతో క్యాన్సిల్ చేయండి 4తో క్యాన్సిల్ అవ్వదు అనుకోండి 2తో చేయండి 2 32ల 2తో 2 1ల 2 105 అండి మరి ఇంకా క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు కాబట్టి 32/105 అండి మనకి అక్కడ ఆప్షన్స్ అన్ని రాంగ్ ఇవ్వడం జరిగింది రాంగ్ అంటే మొత్తం క్వశ్చన్ అయితే తప్పుగా ఉంటుంది చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ కరెక్షన్ చేసుకోండి కాకపోతే 27 చూడండి క్వశ్చన్ రాంగ్ ఇచ్చాడండి చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 ఏమిచ్చాడంటే 10 నలుపు 10 తెలుపు బంతులు ఉన్న 2 పెట్టెలు ఉన్నాయి అంటే 10 నలుపు 10 తెలుపు బంతులు పెట్టెలు ఉన్నాయండి 10 నలుపు 10 తెలుపు బంతులు పెట్టెలు ఉన్నాయి 10 నలుపు 10 తెలుపు బంతులు పెట్టెలు ఉన్నాయి 2 బంతులు తీసినప్పుడు ఒకే రంగు కావడానికి సంభావ్యత 2 బంతులు తీసినప్పుడు ఒకే రంగు కావడానికి సంభావ్యత సేమ్ అండి ఇప్పుడులాగే నెంబర్ ఆఫ్ ఈ ఏమవుతుందండి 10లో 2 అంటే 10c2 ప్లస్ ఇక్కడ కూడా 10c2 అంటే 10 × 9/2 ఇంటూ ప్లస్ 10 × 9/2 అండి 2 1ల 2 5 2 1ల 2 5 అంటే 45 అంటే ఎంత వస్తుందంటే 90 వస్తుందండి మరి నెంబర్ ఆఫ్ ఎస్ అంటే టోటల్ 20లో 2 తీయాలండి 20c2 అంటే 20 × 19/2 అండి 2తో 2 10లు కాబట్టి ఎంత వస్తుందంటే 190 వస్తుందండి ఇప్పుడు మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది నెంబర్ ఆఫ్ ఈ అంటే 90 అవుతుంది నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 190 0 క్యాన్సిల్ అయిపోతే 9/19 అవుతుందండి 9/19 నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 28 చేద్దాం 4 ఎరుపువి 4 ఎరుపు 5 ఆకుపచ్చ 6 తెలుపు బంతులు పెట్టెలో ఉన్నాయండి యాదృచ్ఛికంగా పెట్టె నుంచి ఒక బంతిని తీస్తే అది ఎరుపుది కానీ నీలంది కానీ కావడానికి సంభావ్యతను అడిగాడండి చూడండి యాదృచ్ఛికంగా ఒక బంతిని పెట్టెలో నుంచి చూస్తే యాదృచ్ఛికంగా పెట్టె నుంచి ఒక బంతిని తీస్తే ఒక బంతిని తీసాడంటే మనకి నెంబర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ ఎంత అవుతుందండి 15 అవుతుందండి నెంబర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 15 అవుతుంది ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఈ కావాలి నెంబర్ ఆఫ్ ఈ కావాలంటే ఏమనండి అది ఎరుపుది కానీ నీలంది కానీ కావడానికి సంభావ్యత అది ఎరుపుది కావాలంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయండి 4 అవకాశాలు ఉన్నాయండి లేదా అదేమన్నాడండి నీలంది అన్నాడు అక్కడ నీలంది లేదండి నీలంది నా ఆప్షన్లో మీకు ఉంది అంటే నీలందని క్వశ్చన్లో ఉందనుకోండి అక్కడ లేదు కాబట్టి అసంభవ ఘటన అంటే నీలం వచ్చే అవకాశం లేదు కాబట్టి ఏమవుతుందండి 4 అవుతుందండి అంటే 4/15 అవుతుందండి ఆన్సర్ కానీ ఇది కూడా క్వశ్చన్ రాంగ్ ఉంది ఈ క్వశ్చన్లో ఏమన్నాడంటే నీలం కాదు అది ఆకుపచ్చ అండి అది ఆకుపచ్చ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయండి 6 × 4 ఎంత 10 కాబట్టి ఇప్పుడు సంభావ్యత ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 10/15 అవుతుందండి అంటే అర్థం ఏంటండి 2/3 అండి 2/3 అది చూసుకోండి ఎరుపుది నీలం అని అక్కడ మనకి ఆప్షన్ బట్టి ఏం చూద్దాం ఒకసారి 28 కదా 28B అని ఇచ్చాడండి 3/5 వచ్చింది 3/5 అంటే సారీ తెలుపు తీసుకున్నాను ఇక్కడ ఆకుపచ్చ అన్నాను కదా ఆకుపచ్చ అయితే ఏమవుతుందండి తెలుపు అయితే 10 వస్తుంది తెలుపు తీసుకుంటే 10 వస్తుంది ఆకుపచ్చ తీసుకున్నాం అనుకోండి చూడండి ఇక్కడ ఈ అనే ఘటన ఎరుపు లేదా ఆకుపచ్చ అయింది అనుకోండి ఎరుపు లేదా ఆకుపచ్చ ఎరుపు ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయండి 4 ప్లస్ ఆకుపచ్చ ఎన్ని ఉన్నాయండి 5 ఉన్నాయండి అక్కడ క్వశ్చన్లో నీలమని ఇచ్చాడు కానీ ఆప్షన్ వెనక చేసిన ప్రాసెస్ చూసుకుంటే ఆకుపచ్చ చేసాడు కాబట్టి ఆకుపచ్చ తీసుకున్నాం అనుకోండి 4 + 5 ఏమవుతుందండి 9 అవుతుందండి మొత్తం ఎంత అంటే 15
అంటే 9 అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి, మొత్తం అవకాశాలు 15. అంటే మొత్తం అవకాశాలు అంటే అనుకూల పర్యవేక్షణ సంఖ్యపై మొత్తం పర్యవేక్షణ సంఖ్య అంటే 9/15. 3తో 3 మూడున 3తో 3 5 ఆన్సర్ ఏమవుతుందండి 3/5 అవుతుందండి. 3/5 ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ కరెక్షన్ చేసుకోండి. అక్కడ నీలం ప్లేస్లో ఆకుపచ్చని రాసుకొని కరెక్షన్ చేసుకోండి, సరిపోతుంది. అది ఇక్కడ నీలం కంపల్సరీ ఇచ్చాడు అనుకోండి, నీలం అనే బంతులు అక్కడ లేవు కాబట్టి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఏమవుతుందండి 4/15 అవుతుందండి. ఓకేనండి, అది చూసుకోండి. మీకు అలా ఇవ్వచ్చు కూడాను. అక్కడ మనకి క్వశ్చన్ అయితే రాంగ్ ఇచ్చాడు కానీ అలా కూడా ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు మాత్రం ఏం చేస్తారు, అక్కడ లేనప్పుడు ఏం తీసుకోండి 0 అని తీసుకుంటాం అండి. అసంభవ ఘటన అనమాట అది. అసంభవ నెంబర్ ఆఫ్ పై అని అర్థం అనమాట. నెంబర్ ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. 28 అయినాయండి క్వశ్చన్స్. 29వ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నుంచి కొద్దిగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, కొన్ని కన్ఫ్యూజ్ ఉంటాయి చూసుకోండి. 29వ క్వశ్చన్, క్లాసులో 15 మంది బాలురు 10 మంది బాలికలు ఉన్నారండి. 15 మంది బాలురు బాలికలు, బాయ్స్ గర్ల్స్ చూసుకున్నట్లు 15 మంది 10 మంది ఉన్నారండి. ఉన్నారు. యాదృచ్ఛికంగా ముగ్గురిని ఎంపిక చేస్తే, అందులో ముగ్గురిని బయటికి ఎంపిక చేస్తే వారిలో ఒక బాలిక 2 బాలురు అవ్వాలండి. ఒక బాలిక 2 బాలురు అవ్వాలి. ఓకేనండి, దాన్ని బట్టి మనకి చూసుకున్నట్లయితే ఏమవుతుందండి 15లో 2 ఎంచుకోవాలి అంటే 15C2 అండి. 10లో 1 ఎంచుకోవాలి అంటే 10C1 అండి. ఇప్పుడు చూడండి ముగ్గురిని ఎంచుకుంటామంటే మొత్తం ఎంతమంది అండి 25 మంది అంటే 25C3 అండి. 25C3 అంటే నెంబర్ ఆఫ్ ఎస్ అవుతుందండి. నెంబర్ ఆఫ్ ఎస్ దగ్గర ఉంటే కన్ఫ్యూజ్ అవుతుందండి. 25C3 అండి నెంబర్ ఆఫ్ ఎస్. ఇదేమవుతుందండి నెంబర్ ఆఫ్ ఈ అవుతుందండి. అయితే ఇక్కడ సింబల్ ప్లస్సా ఇంటూ అది చూసుకోండి. ఇప్పుడు ఈ ముగ్గురు అనేవి ఎలా ఉన్నారండి, బాయ్స్లో నుంచి ఉన్నారు, గర్ల్స్లో నుంచి ఉన్నారు, అంటే 2 సమూహాల నుంచి కూడా ఉన్నారు. కాబట్టి కంపల్సరీగా ఏం తీసుకుంటామంటే ఇంటూ తీసుకోవాలి. ఇంటూ తీసుకొని చేయండి 10C2 అండి. 10C2 అంటే 15 × 14/2 ఇంటూ 10 అండి. ఇక్కడేమవుతుందండి 25 × 24/3 ఇంటూ 2 అండి. 3 6 6 4 అండి. 24 ఎంత అండి 100 అవుతుందండి. 24 100 20 సరే 3 కదా, ఇంకా ఇంటూ ఇక్కడ వస్తుందండి. అంటే 3 కాబట్టి 3 సార్లు రాయాలి, ఇంక 23 ఉంటుంది. 3 2 6 6 4 6 4 అయిపోయింది. 4 × 25 అంటే 100 100 × 23 అంటే 2300 అవకాశాలు ఉంటాయండి. నెంబర్ ఆఫ్ ఎస్. నెంబర్ ఆఫ్ ఈ చూడండి ఎంత అవుతుందండి 2తో 2 ఏళ్ళు అండి. 15 ఏళ్ళు ఎంత అండి 105 × 10 అంటే ఎంత వస్తుందండి 1050 అవుతుందండి. అంటే P ఆఫ్ ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1050/2300 అండి. 00 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఆప్షన్ దగ్గరలో ఏముందో చూడండి. ఇది 5తో క్యాన్సిల్ అయిపోతుందండి. 5తో 5 2 5 1 5 21 ఇక్కడ 5తో 5 4 5 6 అండి. అంటే 21/46 ఆన్సర్ అండి. అది ఆప్షన్లో ఉంది కాబట్టి యాజ్ పెట్టవచ్చండి. ఓకేనండి, ఇలా అవుతుంది. ఇక్కడ మీకు ఏం లేదండి, ఇక్కడ ప్లస్సా ఇంటూ అని కరెక్ట్గా చేయగలిగితే మీకు వచ్చినట్టేనండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ ముగ్గురు కూడాను 2 సమూహాల నుంచి ఉన్నారు కాబట్టి ఇంటూ తీసుకోండి. వాళ్ళు మొత్తం ముగ్గురు కూడా బాయ్సే, ముగ్గురు కూడా గర్ల్స్ అని ఇచ్చిన ప్లస్ తీసుకోండి. ఓకేనండి, అది తేడా అక్కడ గమనించాలి అంతే. ఒక్కటి గమనిస్తే మీకు ప్రాబిలిటీ వచ్చినట్టేనండి. మొత్తం మిగిలినవన్నీ చిన్న చిన్నగా ఉంటాయి, చేసి వచ్చండి. ఇలాంటి దగ్గర తప్పు చేస్తుంటారు. నెక్స్ట్ చూడండి 30 ముగ్గురు పురుషులు 2 స్త్రీలు 4 పిల్లలు అంటుంది. పురుషులు స్త్రీలు పిల్లలు తీసుకున్నట్లయితే పురుషులు ఎంతమంది, 3 పురుషులు 2 స్త్రీలు 4 పిల్లలు ఉన్నారండి. పిల్లలు ఉన్న సమూహం నుంచి 4 యాదృచ్ఛికంగా తీస్తే 4 యాదృచ్ఛికంగా తీయాలి. మొత్తం మీద ఎంతమంది అండి 3 నుండి 5 9 9లో 4 తీయాలి అంటే 9C4 అవుతుందండి. 9C4 అంటే 9 × 8 × 7 × 6 బై 4 × 3 × 2 × 1 అండి. ఈ 2 8 కాబట్టి ఎందుకు కట్ చేసండి 3తో 3 రెళ్ళు అండి. 2 7 14 14 9లో చూసుకుంటే 100. నెక్స్ట్ వన్ చూడండి. ఇంకేమన్నాడండి, ముగ్గురు ఎంచుకొని బాగానే ఉంది. ఖచ్చితంగా 2 పిల్లలు ఉండడానికి సంభావ్యతను అడిగాడండి. ఖచ్చితంగా 2 పిల్లలు ఉండాలి. 2 పిల్లలు ఉండాలంటే 4C2 అని అర్థం అండి. 2 పిల్లలు ఉన్నారు కాబట్టి 4C2. ఇంకా 4 ఎంచుకుంటానంటే ఇంక 2 ఉన్నారంటే ఆ 2 ఏమవ్వాలండి, పురుషుని అవ్వచ్చు స్త్రీని అవ్వచ్చు. కాబట్టి ఎంతమంది అండి 5 ఉన్నారు. 5లో 2 అవ్వాలి. చూడండి 4లో 2 వీళ్ళు 5లో 2 అంటే మధ్యన వాళ్ళు ఏమవుతుంది ఇంటూ వస్తుందండి. ఇది ఒక సమూహం ఇది ఒక సమూహం, వేరు సమూహాలు కాబట్టి 5C2 అంటే 5 × 4/2. ఇక్కడేమో ఇంటూ 4 × 3/2 అండి. 2 1 2 2 2 1 2 2 5 × 2 10 2 × 3 6 అండి. 6 × 10 60 అవుతుందండి. 60
మరి ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 60/126 అవుతుందండి. ఇప్పుడు చూడండి దేంతో క్యాన్సిల్ అవుతుంది, 6తో క్యాన్సిల్ అయిపోతుంది. 6 10s 6 2s 6 1s అండి. 10/21 అవుతుంది ఆన్సర్. 10/21 30 చూడండి డి ఆన్సర్ అవుతుంది 10/21. చూడండి చాలా సింపుల్ అండి. ఇక్కడ ఇంటూ వస్తుందో ప్లస్ వస్తుందో అది ఒకటే చూడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగా తప్పు జరుగుతుంది, తప్పు చేస్తున్నాము ఆ ఒక్క పాయింట్ తెలుసుకుంటే చాలండి మీకు ఏ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అని చేయగలరండి. అంటే ఇలా కూడా రాంగ్గా ఇవ్వచ్చు, మనం ఎక్కడ తప్పు చేయవచ్చు అనే లాజికల్గా ఆలోచించగలగాలి. ఆ లాజిక్ ఇక్కడండి, ఇంకేం లేదు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 31. క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. ఏమిచ్చారండి, 4 పనికిరాని వాటితో కలిపి 20 బల్బులు ఒక సంచిలో ఉన్నాయండి. 20 బల్బులు ఒక సంచిలో ఉన్నాయి. అయితే ఏమన్నాడండి, యాదృచ్ఛికంగా 2 బల్బులు తీస్తే వాటిలో కనీసం ఒక్కటైనా పనికిరానిది కాకపోవడానికి సంభావ్యత అండి. అంటే పనికి రావడానికి కాకపోవడం అంటే అన్ని పనికి వచ్చినవి తీసాడండి. మొత్తం 20 బల్బులు ఉన్నాయండి. 20 బల్బుల్లో 16 బల్బులు పనికొచ్చినవి, 4 బల్బులు పనికిరానివి అని అర్థం అండి. 4 బల్బులు పనికిరానివి అని అర్థం. మొత్తం ఈ 20 బల్బుల్లో ఎన్ని బల్బులు తీయాలండి, 2 బల్బులు తీయాలండి. యాదృచ్ఛికంగా 2 బల్బులు తీసారు అంటే 20C2 అంటే ఏమవుతుందండి 20 × 19/2 అండి. 2 1 2 10 అంటే ఎంత వస్తుందండి 190 అవుతుందండి. ఎంత అవుతుందండి 190. ఇప్పుడు ఆ ఏమవ్వాలంటే పనికి వచ్చే బల్బులు కాబట్టి ఆ 16 అవుతాయండి. ఇక్కడ 16C2 అండి. అంటే 16 × 15/2 అండి. 2 1 2 8 8 × 15 ఎంత అవుతుందండి 120 అవుతుందండి. therefore ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి 120/190. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 12/19 అవుతుందండి. 12/19. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 32 అండి. క్వశ్చన్ నెంబర్ 32, ఒక క్లాసులో 30 మంది విద్యార్థులు ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే 30 మంది కాదు 30%, అక్కడ 30% మంది. నెక్స్ట్ హిందీ 20% మంది. రెండు కలిపి అంటే ఇంగ్లీష్ అండ్ హిందీ ఎంతమంది అంటే 10% మంది. 10% మంది ఎంపిక చేసుకున్నారండి. యాదృచ్ఛికంగా ఒక విద్యార్థిని ఎంపిక చేస్తే అతడు ఇంగ్లీషు లేదా హిందీ ఎంపిక చేసుకోవడానికి సంభావ్యత అండి. వాళ్ళు అంటే ఎవరినో ఒకరు ఎంచుకున్నట్లయితే ఇంగ్లీషు లేదా హిందీ అంటే ఇది కానీ ఏదో ఒకటి ఎంపిక చేసుకునే సంభావ్యత ఎంత అడుగుతుందండి. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఆర్ హిందీ అండి. ఇంగ్లీష్ ఆర్ హిందీ, ప్రాబబిలిటీ ఆఫ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అంటే ఆర్ అండ్ యూ సింబల్ తీసుకున్నాం కాబట్టి అర్థం ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అండ్ ఏ ఇక్కడ కాదు ఈ అనమాట. ఇది ఇంగ్లీష్ అని అర్థం, ఇది హిందీ. ఇక్కడ కూడా ఏమవుతుంది ఇంగ్లీష్ అండ్ హిందీ అవుతుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇక్కడ చూడండి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ అండి మొత్తంలో 30% కాబట్టి 30% డైరెక్ట్ ఇక్కడ తీసుకోవచ్చు అండి. 30% డైరెక్ట్గా తీసుకోవచ్చు. ప్లస్ 20% అక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ 20% అండి. అంటే 20/100 అని అర్థం, లేదా 30/100% తీసేది కాకపోతే అంటే 100 మందిలో 30 మంది అని అర్థం. కాబట్టి అంటే మొత్తం అవకాశాలు 100, 100లో 30 మంది, మొత్తం అవకాశాలు 100, 100లో 20 మంది. ఇక్కడ కూడా ఏమవుతుందండి 10/100 అండి. మైనస్ చేస్తే ఎంత అవుతుంది 50 - 40 అంటే ఎంత 50 - 10 అంటే 40. 40/100 0 0 పోయింది. 2 2 5 అండి. అంటే 2/5 ఆన్సర్ అండి. 2/5 ఈ విధంగా సింపుల్గా చేసేయండి. దానికోసం మళ్ళీ లాజిక్ ఎదక్కండి సరిపోతుంది. 32 అయిపోయింది. 33 చూడండి. క్వశ్చన్ నెంబర్ 33, 2 పాచికలు దొర్లిస్తే వచ్చిన మొత్తం స్కోరు ప్రధాన సంఖ్య కావడానికి సంభావ్యత అండి. 2 పాచికలు దొర్లించాము, 2 పాచికలు అనగానే మీకు గుర్తు రావాలి ఏంటంటే అక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 6 × 6 అవుతుంది అంటే 36 వస్తాయండి. మరి అది ప్రధాన సంఖ్య కావాలి. ప్రధాన సంఖ్య కావాలంటే 2 సంఖ్యల మొత్తం ప్రధాన సంఖ్య కావాలి. కాబట్టి అటువంటి ఈ తీసుకున్నట్లయితే ఈ అనే ఘటన తీసుకున్నట్లయితే ఈ ఘటనలో మనకి సెట్లో మూలకాలు ఎలా ఉంటాయి చూడండి. 1 1 అంటే మనకి ప్రధాన సంఖ్య అవుతుందండి. నెక్స్ట్ 1 2 ప్రధాన సంఖ్య అవుతుందండి. 1 3 4 ప్రధాన సంఖ్య అవ్వట్లే. 1 4 ప్రధాన సంఖ్య అవుతుందండి. నెక్స్ట్ 1 6 ప్రధాన సంఖ్య అవుతుందండి. నెక్స్ట్ 2తో చూడండి. 2తో 2 1 2 2 ఏమవుతుందండి ప్రధాన సంఖ్య అవ్వట్లేదు, 4 అయిపోతుంది. 2 3 5 అవుతుంది ఇక్కడ ప్రధాన సంఖ్య.
2 4 6 అయిపోతుంది. 2 5 7 అవుతుంది ఇక్కడ ప్రధాన సంఖ్య. 2 6 8 అవుతుంది. నెక్స్ట్ 3తో చూడండి. 3 1 4 అయిపోతుంది ప్రధాన సంఖ్య కాదు. 3 2 5 3 3 9 6 3 4 7 అవుతుంది. ఓకే. 3 6 9 అవుతుంది, అది అవ్వట్లేదు. నెక్స్ట్ 4తో తీసుకుంటే 4 1 నెక్స్ట్ 4తో 4 3 4తో 4 6 4 5 4 5 9 అవ్వట్లేదండి. నెక్స్ట్ 5తో తీసుకుంటే 5 1 అవ్వట్లే, 5 2 అవ్వట్లే, అవుతుందండి. 5 2 7 కదా. 5 3 8 5 4 9 5 6 11 5 6 అవుతుందండి. నెక్స్ట్ 6 5 అండి. ఎన్ని చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 వేయండి. ఇంకెక్కడో మనం మిస్ అయింది ఒకటి చూడండి. 3 3 2 2 4 ఎక్కడో మిస్ చేసామండి. ఆ మిస్ చేసి చూసుకోండి. 3తో రాసినప్పుడు 3 4 3 5 3 6 4తో రాస్తే 4 1 4 5తో రాస్తే అక్కడ 5 ఇక్కడ 5 2 5 1 5 1. నెక్స్ట్ 1 6 కదండి. 6 1 ఉందండి. ఇక్కడ మిస్ అయ్యింది. మొత్తం 15 వస్తాయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 వచ్చాయండి. అంటే నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 15 అండి. నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 36 అండి. 36. మరి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 15/36 అవుతుందండి. 15/36. 3తో 3 5 15, 3తో 3 12 అండి. కాబట్టి 5/12 ఆన్సర్ అవుతుందండి. 5/12 ఎంత అంటే మనకు చూసుకున్నట్టు 5/12 ఆప్షన్ ఉందంటే మనకి బి ఆప్షన్ అండి. కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. ఈ విధంగా చేయండి. చేస్తే మీకు ఖచ్చితంగా ఆన్సర్ కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 34 అండి. క్వశ్చన్ నెంబర్ 34. 75% సందర్భంలో ఏ నిజం చెప్తాడు, బి అనేవాడు 80% సందర్భంలో నిజం చెప్తాడండి. ఒకే సంఘటన వివరిస్తున్నప్పుడు వారిద్దరి మధ్యన పరస్పరం విరుద్ధంగా చెప్పే సందర్భాల శాతం ఎంత అని అడిగండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చూసుకోండి. ఏ అనేవాడు నిజం ఎన్నిసార్లు చెప్తాడు, బి అనేవాడు నిజం చూద్దామండి. వీడి నిజం చూసుకున్నట్లయితే ఏ అనేవాడు 75% నిజం చెప్తాడండి. అబద్ధం చూసుకున్నట్లయితే 25% చెప్తాడని అర్థమండి. ఇక్కడ నిజం బి అనేవాడు చూసుకున్నట్లయితే 80% నిజం చెప్తాడండి. అంటే 20% అబద్ధం చెప్తాడని అర్థమండి. 20% అబద్ధం చెప్తాడని అర్థం. అయితే వీళ్ళు పరస్పరం విరుద్ధంగా ఉండాలి. విరుద్ధంగా ఉండాలంటే అర్థం ఏంటండి? ఏ నిజం చెప్పినప్పుడు బి అబద్ధం చెప్పాలి, లేదా ఏ అబద్ధం చెప్పినప్పుడు బి నిజం చెప్పాలండి. అంతే కదండి. అవి ఏంటో చూద్దామండి. ఏ నిజం చెప్పినప్పుడు బి అబద్ధం చెప్పాలి, ఏ అబద్ధం చెప్పినప్పుడు బి నిజం చెప్పాలండి. ఇవి మనకి డిఫరెంట్ సందర్భాలండి. అప్పుడు దీని ప్రాబబిలిటీ ఎలా అవుతుందో చూడండి. ఇక్కడ ఏ నిజం చెప్పేటప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అవుతుందండి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. బి అబద్ధం చెప్పినప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ బి డాష్ అవుతుంది. ఎందుకంటే అబద్ధం కాబట్టి అబద్ధంకి బి డాష్ అని తీసుకోండి. లేదా అంటే ప్లస్ తీసుకోండి. ఏ అబద్ధం చెప్పినప్పుడు అంటే పి ఆఫ్ ఏ బార్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే ఏ కాదు అంటే ఏ కాని సందర్భంలో ప్రాబబిలిటీ అండి. బి నిజం చెప్పినప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ బి అండి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అనేది 75/100 అండి. ఎందుకంటే 100 అవకాశాల్లో 75% 75 అంటే 100 చెప్పినప్పుడు అందులో 75 ఏం చెప్తున్నాడు అంటే నిజాలు చెప్తున్నాడు, 25 అబద్ధాలు చెప్తున్నాడు. కాబట్టి నేను చెప్పే ప్రాబబిలిటీ ఏమవుతుంది? 75/100 అవుతుందండి. అంటే పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 75/100 ఇంటూ ఇక్కడ పి ఆఫ్ బి అండి. ఇక్కడ పి ఆఫ్ బి చూసుకున్నట్లయితే బి బార్ అంటే 20/100 అండి. ప్లస్ ఇక్కడ పి ఆఫ్ ఏ బార్ అంటే 25/100 ఇంటూ పి ఆఫ్ బి అండి అంటే 80 అండి. 80/100 అండి. చూడండి ఇవన్నీ కూడా ఇక్కడ 100 క్యాన్సిల్ అయిపోయండి. ఇంకా ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోయింది. 25 ఒకట్ల 20 సారీ క్యాన్సిల్ చేయడానికి ఈజీ కొట్టి కాదు కదండి. క్యాన్సిల్ చేయకండి. సారీ ఇవి కూడా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదండి. నేను ఇక్కడ ఈజీ కొట్టి వేసి తిరిగాను. మళ్ళీ రాద్దామా? బాగా మెన్సరేషన్ క్లాస్ ఇప్పుడు చెప్పడం మొదలుపడు కదా. మెన్సరేషన్లో కట్ చేసి వెళ్ళిపోయాను. 25 చూడండి. 20తో 20 ఇంటూ 2 ఇంటూ 75 అంటే 150 అండి. అంటే 150 అంటే 1500. 1500/10,000 అవుతుందండి. ప్లస్ ఇక్కడ 25 ఇంటూ 8 అంటే 1000 అవుతుందండి.
25 200 పక్కన అంటే 2000 అవుతుంది. 2000 బై 10,000 అండి. మొత్తం కలపండి ఎంత అండి? 3500 బై 10,000 అండి. 2 సున్నాలు 2 సున్నాలు పోయి 35 బై 100 అండి. 5తో 5 ఏళ్ళ 5తో 5 20 అండి. అంటే 7/20 ఆన్సర్ అవుతుంది. 7/20. 7/20 లేదా అర్థం ఏంటి? ఇక్కడ మనకు శాతంలో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకు ఏమొచ్చిందండి? 35/100 వచ్చిందండి. 35/100 అర్థం ఏంటంటే 35% అండి. అంటే పరస్పరం విరుద్ధంగా ఉండే శాతం ఎంత అండి? 35% అండి. ఆన్సర్ సి కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి, ఫ్రాక్షన్ రూపంలో ఇస్తే 7/20 కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే పర్సంటేజ్ రూపంలో ఇస్తే 35% కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి, పరస్పరం విరుద్ధం అంటే ఏ నిజం చెప్పినప్పుడు బి అబద్ధం చెప్తాడు, ఏ అబద్ధం చెప్పినప్పుడు బి నిజం చెప్తాడు అని తెలుసుకుంటే చాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 35 అండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఒక వ్యక్తి అతని భార్య ఇద్దరు ఒక ఖాళీ ఉన్న ఒకే ఉద్యోగానికి ఇంటర్వ్యూకి హాజరయ్యారు. భర్త ఎంపిక కావడానికి సంభావిత 1/7 అవుతుంది. భార్య ఎంపిక కావడానికి సంభావిత 1/5 అవుతుంది. 5 అయితే వారిలో ఒక్కరే ఎంపిక కావడానికి సంభావిత అని అడిగాడు. వారిలో ఒక్కరే ఎంపిక కావాలి అంటే ఇది ఎంపిక కావడానికి సంభావిత 1/7, కాకపోవడానికి సంభావిత ఏమవుతుందంటే 6/7 అవుతుంది. ఇక్కడ కూడా కాకపోవడానికి సంభావిత ఏమవుతుందండి? 4/5 అవుతుంది. ఎందుకంటే 7 అవకాశాలు, ఒక అవకాశం భర్త క్వాలిఫై అవ్వడానికి అంటే ఎంపిక కావడానికి, 6 అవకాశాలు ఏమవుతుంది? ఎంపిక కాకపోవడానికి. భార్య 5 అవకాశాల్లో ఒక అవకాశం అనేది ఎంపిక అవ్వడానికి, 4 అవకాశాలు ఎంపిక కాకపోవడానికి. సేమ్ పరస్పరం విరుద్ధంగా ఉండాలంటే ఏమవుతుందండి? P of A, అక్కడ ఏ అనుకోండి, బి అనుకోండి. P of A P of B బార్ ప్లస్ P of B బార్ A బార్ ఇంటూ P of B అండి. ఇట్లాగే సేమ్ ఏ నిజం చెప్తే బి అబద్ధము, ఏ అబద్ధం చెప్తే అంటే ఏ అనేది అంటే భర్త ఎంపిక అయితే భార్య ఎంపిక కాకూడదు, భర్త ఎంపిక కాకపోతే భార్య ఖచ్చితంగా ఎంపిక అవ్వాలి. చూడండి, భర్త ఎంపిక అయితే భార్య అవ్వకూడదండి, భర్త ఎంపిక కాకపోతే భార్య ఎంపిక అవ్వాలి. అవును కదా? ఎవరు ఒకరు అవుతారండి, ఇక్కడ ఒకరు అవుతుంది, ఇక్కడ ఒకరు అవుతుంది. ఇక్కడ భర్త అవుతారంటే ఇక్కడ భార్య అవుతుంది. ఆ విధంగా తీసుకుంటే P of A ఎంతండి? 1/7. P of B బార్ ఎంతండి? 4/5 ప్లస్ P of A బార్ అంటే ఏ బార్ చూసుకున్నట్టే 6/7. P of B ఎంతంటే 1/5 అండి. చేయండి ఇప్పుడు, 1 4 4, 7 5 35 అండి. ప్లస్ 6 1 6/35 అండి. అంటే ఏమవుతుంది? 4 + 5 అంటే 10 అవుతుంది. 10/35. ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేసినట్లయితే 5 2 5 7 అండి. అంటే 2/7 అవుతుందండి. ఎవరో ఒకరు ఉద్యోగం సంపాదించడానికి సంభావిత ఎంత అండి? 2/7 అండి. ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే చాలండి. ఓకేనండి, ప్రాబబిలిటీలో మొత్తం టోటల్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ ఈ టాపిక్లో ఒకటి ప్రాబబిలిటీ తీసుకున్నప్పుడు 2 ఘటనలు ఇచ్చినప్పుడు ఆ 2 ఘటనలు అనేవి మధ్యలో ఇంటూ రావాలా ప్లస్ రావాలని ఒకటి చూసుకోండి. తర్వాత ఒకటి పరస్పరం విరుద్ధంగా ఉన్న ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలా ఈ ఫార్ములా రూపంలో వస్తుందని గుర్తుంచుకుంటే లేదా లాజికల్గా ఆలోచించి ఫార్ములా తెచ్చుకుంటే ఓకే. గుర్తుంచుకుంటే మీ ప్రాబబిలిటీలు ఏ డౌట్స్ ఉండవండి. ఆ విధంగా చేయని ప్రయత్నించండి, ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటి వరకు ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.